ఓం నమ శివాయ. కుంభరాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏం చేయబోతున్నారు? త్వరగా ఈ వీడియో చూడండి. చూసి తెలుసుకోండి. కుంభరాశి వారు నవంబర్ 8 నుండి 100 కేజీలు మిఠాయిలు పంచే అంత శుభవార్తను వినబోతున్నారండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ కుంభరాశి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే వీరు ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అనేది చెప్పుకోవచ్చు మనం. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అయితే వీరిపైన వీరికే నమ్మకం అనేది అసలే ఉండదు. వీరు మాత్రం ప్రక్కవారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో కానీ వీరిపై వీరికి మాత్రం నమ్మకాన్నే ఉంచుకోరు. అందువలన కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలనే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ నవంబర్ 8 నుండి మీకేదైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది కదా. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగిపోతూ వచ్చారు. అలాగే చాలా రకాలైన తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాలన్నీ కూడా సాధించి ముందుకు సాగిపోతారు అనే విషయం మాత్రం మీరు మరవకూడదు. కుంభరాశి వారు ఈ నవంబర్ 8 నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు అయితే పంచుతారు. అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారే విషయాన్ని మీరే గుర్తించాలి. అలాగే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు ఎందుకు నమ్ముకోరండి? ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి వారి అట్టి సమయంలోనే మాత్రమే మీరు అనుకున్నటువంటి విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి వాటిల్లో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మాత్రం ఖచ్చితంగా మొదలుపెట్టాలి. ఇక ఇప్పటి నుండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే నేను చేసే పని జరుగుతుందా లేదా, నేను మొదలుపెట్టిన దాంట్లో నాకు విజయం వరిస్తుందా లేదా అనే డౌటులతోనే ఉండిపోతారు. అలాగే మీలో మీరే సందేహాన్ని పండిపోతూ ఉండిపోతారు. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. దైవారాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా చెప్పుకోకుండా జాగ్రత్త పడండి. మీరు చేయాలనుకున్న పనిని వాళ్ళు ఆటంకాలు కలిగించే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి
వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా కుంభరాశి వారికి ఇప్పటి వరకు అయితే ఒకలా సాగిపోయింది. కానీ ఈ నవంబర్ 8వ తేదీ నుండి మాత్రం మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకమే మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు అయితే ఈ నవంబర్ 8 నుండి మీరు 100 కేజీల మిఠాయిలు పంచుకోవచ్చు. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏమిటి అని అనుకుంటున్నారా? ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో ముందుకెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి నుండి అన్నిటిలో కూడా మీరు విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవి అన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఇంకా చెలరేగపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రయత్నాలు చేయడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా ప్రక్కన వాళ్ళ మాటలను బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ నవంబర్ 12 నుంచి అయితే మీకు నూతన ప్రారంభాలు కూడా మొదలవుతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుగోలు కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం అనేటటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి మీరు ఈ రోజు నుండి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మీకు శుభవార్త అనేది వినవచ్చు. కానీ దీన్ని మీరు చేయవలసిందల్లా ఒక పరిష్కారం అయితే ఉంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని వీరాంజనేయ స్వామి పూజ చేయించి మీ ఇంటి యొక్క గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా అవి అన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించవచ్చు. అలాగే కుంభరాశి వారి వద్దకి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరిగే ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానాలకు గురి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారికై వారే స్వయంగా వచ్చి మీ ముందు మోకాళ్ళతో కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెబుతారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ దరిదాపుల్లో కూడా చేరనీయకూడదు. వారిద్దరికీ ఇక ఎప్పుడూ కూడా మీ దగ్గర చోటే అనేది ఉండకుండా చేయాలి. వారు మిమ్మల్ని ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి మాత్రం ఖచ్చితంగా రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది మీ నుండి అందరాదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తించాలి? అలాగే మీ జీవితంలో నవంబర్ 11, 12, 13 తర్వాత జరగబోయే అద్భుతాలు ఎటువంటి శుభవార్తలను తెలుపుతుంది? మీరు ఏ రంగంలో అడుగుపెడితే మీకు లాభదాయకంగా బాగుంటుంది? ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కాస్త సమయం అనేది కేటాయించవలసి వస్తుంది. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటేనే కదా మీకు దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. దానికి తోడుగా అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు
మంచి ఏంటి, చెడేంటి, దీని నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు కదా మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా జాగ్రత్త వహించాలి అనేది, మీరు ఎలా జాగ్రత్త పడాలి అనేది తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడే కదా మీకు వచ్చిన ప్రాబ్లం నుండి మీరు ఎలా బయటపడాలి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం సమయం కేటాయించండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. కుంభరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి కూడా పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది అని చెప్పిన వారికి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసింది. ఇక నుండి మీ జాతకం మారబోతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడి చూసినా మీ సంబంధం లేకపోయినా, దేని గురించి లేకపోయినా ఊరికే మీ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క చోట మీకు ఇలాంటి వారు వేస్ట్, ఇలాంటి వారు ఉత్త చెమటలు, దేనికి పనికిరారు అన్న మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు చాలా మంచివారు అని చెప్పేటటువంటి సమాధానం వారి నోటి నుండే వస్తుంది. అరే, వీరి గురించి తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అనే నోరు మూసుకునేలాగా అలాంటి వారందరికీ కూడా ఇక్కడ నుండి వాళ్ళకి సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది చేరబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూసేటటువంటి, అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నవారికి ఇప్పటికీ మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుండి ప్రతి ఒక్కరికి కూడా మీరు నోరు మూయించేస్తారు. అలాంటి వారి అందరికీ కూడా సమాధానం చెప్పగలుగుతారు. అయితే కుంభరాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులైతే ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీరు ఎలా ఉంటుంది, అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మీరు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడబోతుంది. చిన్న చిన్న గొడవలు, చిరాకు వలన ఇప్పటి వరకు మీ పర్సనల్ లైఫ్ చాలా అవస్థలు గడుపుతూ వచ్చారు. ఇక నుండి మెరుగుపడబోతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో ఓపికతో ఉండి ఎటువంటి చెడు ఆలోచనలు అనేవి లేకుండా పెట్టుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా చాలా సహనంగా ఉండాలి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీకు చాలా త్వరగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు. కాబట్టి మీరు చాలా ఈజీగా సేఫ్ అయిపోతూ ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కొంచెం సమయం అనేది కేటాయిస్తే సరిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో, మీ భార్య పిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కొంచెం టైం అనేది కేటాయించి వీరి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మీరే స్వయంగా వారి దగ్గర నుండి తొలగించవలసి ఉంటుంది. జాబ్ కోసం ఎవరైతే వెతుకుతూ చూస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలకి ఇప్పటిదాకా వెళ్ళి చివరికి విసిగిపోయి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసారో, ఇక నుండి వాళ్ళకి కూడా చాలా బెస్ట్ టైం అనేది ఇది చెప్పుకోవచ్చు. ఇక స్టూడెంట్స్కి అయితే భవిష్యత్తు వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది చాలా మంచిది. అలాగే మరికొందరు విదేశీ ప్రయాణాల కోసం చూస్తూ ఉంటారు కదండి. ఇలా స్టడీస్ కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా ఎలాంటి అడ్డంకులు కలగకుండా, వారికి ఒడిదుడుకులు లేకుండా, వారికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగి వారు చేరుకోగలుగుతారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచి జరగబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది కదండి. ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండే జనాలకి కావాలి. సో మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్లుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్గా అప్లై చేసుకుంటే, కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది. తద్వారా మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీలు, స్థలాలు, పొలాలు ఇటువంటి ఏవైనా కొనే ఉద్దేశము లేదా ఇంతవరకు ముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది,
సో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనే మనం చెప్పుకోవాలి. ఇటువంటివి మీరు చక్కగా ఆనందంగా ఎటువంటివి దిగులు పెట్టుకోకుండా చేసేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఇన్‌స్టంట్‌గా చేసుకోవడం ద్వారా మీకు మంచి ఆదాయాలు అనేవి కూడా మీకు ఎక్కువగా లభిస్తాయి. అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బందులు ఉండవు. ఇక ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బు సహాయం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు. సహాయం అయితే చేయండి. కానీ అది పెద్ద అమౌంట్ అయితే మీరు మాత్రం జాగ్రత్త వహించి చేయండి. ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే కనుక మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అడ్జస్ట్ చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్‌ని కూడా మీరు వినబోతున్నారు. అలాగే మీకు బాగా స్నేహపూరితంగా, అలాగే బంధుమిత్రులలో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు అన్నిటిలో కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు పనులు అన్నీ కూడా మొదలుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క నిమిషము మీరు పొందవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజీనెస్ అయితే ఉందో దాన్ని అన్నీ కూడా వెంటనే విడిచేయండి. ఇక నుండి లేజీనెస్‌తో పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు హుషారుగా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మనం ఎంతైతే కష్టపడతామో దానిని చూసి గ్రహాలు కానీ, దేవుడు కానీ దానికి తగిన ఫలితాన్ని మరింత అనుకూలంగా ఉండేలా మనకి చేస్తారు. కాబట్టి మీలో ఉన్న బద్ధకాన్ని అంతా కూడా విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచిగా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్‌గా ఉన్నా, మీ ఫ్రెండ్‌షిప్‌లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతవరకు మీ లైఫ్‌లోనే ఉన్నారు. కానీ మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నా మీ లైఫ్‌లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ కారణంగా వాళ్ళేదో వచ్చి నాకు మంచి చేస్తారు అనేసి వాళ్ళ మీద దయా, కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకారులే. కాబట్టి మీరు ఇది గమనించాలి. ఇక రెండోవారు ఎవరో కాదు మీ బంధువుల్లోనే ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ, పొగుడుతూనే మీ వెనకే గోతులు తీస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లారు? మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారబోతుంది. తద్వారా మీకున్న కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. సో విన్నారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.